మరి ఇవాళ మిమ్మల్ని నేను కోరేది ఒకటే, కష్టపడ్డం, తెలంగాణ తెచ్చుకున్నాం, కానీ మనం కలలు కన్న తెలంగాణ వచ్చి 12 ఏళ్ళైనా ఇంకా కూడా మనకు రాలేదు. ఏమేం కలలతో తెలంగాణ తెచ్చుకున్నామో ఆ కలలన్నీ ఇంకా నిజం కాలేదు. మరి తెలంగాణ ఉద్యమ రథం, ఆనాటి ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ రథం ఎక్కడో దారి తప్పింది. తెలంగాణ ప్రజల ఆర్తిని అది అర్థం చేసుకోలేకపోయింది. డెఫినెట్గా సామాజిక తెలంగాణ రథచక్రం అనేది విరిగి ముక్కలైపోయింది. ఒక కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ తరహా అయితే పని జరగాలో, ఏ తరహా అయితే పనులు ప్రారంభించుకోవాలో అవి జరగలేదని చెప్పడానికి ఒకంత బాధపడతా ఉన్నాను. ఆనాడు ఏమనుకున్నాం, తెలంగాణ రాష్ట్రం వస్తే మనందరి బానిస సంఖ్యలు పోతాయి అనుకున్నాం. కానీ రైతులకు బేడీలు పడ్డాయి, ఇసుక దందా మీద ప్రేమతోని నేరెళ్ళల దళితులకు దెబ్బలు పడ్డాయి, చావులైనాయి. ఒకరిద్దరు కలిసి మాట్లాడుకోవాలంటే ఎవరు ఫోన్ ఎక్కడ మానిటర్ చేస్తుండ్రో అని భయం, వ్యక్తిగత స్వేచ్ఛ లేదు. దారుణమైనటువంటి నిఘా నీడలో తెలంగాణ అంతా కూడా బతికింది. ఇది వాస్తవం. మనం అనుకున్న కలల తెలంగాణ రాలేదన్నది ముమ్మాటికి వాస్తవం.